ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఎస్ క్లబ్ ఆన్లైన్ సండే స్కూల్. అందరూ బాగున్నారా పిల్లలు? ఓకే, ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్ని ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా మమ్మల్ని సండే స్కూల్కి తీసుకువచ్చినందుకు వందనాలు యేసయ్యా. కథ ద్వారా మా అందరితో మీరే మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ కూడా మనం పాటలు పాడుకుని దేవుని మహింపరచుకోవచ్చు. ఫస్ట్ స్తుతి పాట, ఓకేనా? స్తుతి ఆరాధన ఉపజాతి హే, ఆశీష్ దేकर नीचे आते हैं. स्तुति आराधना उपजाते हैं, आशीष देकर नीचे आते हैं. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलूया, హల్లెలూయా హల్లెలూయా. ఓకే పిల్లలు, నెక్స్ట్ ప్రార్థన చేయుడి భారంబుతో అనే పాటను పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. అడుగుడి నిండు మనసుతో, అడుగుడి నిండు మనసుతో. మళ్ళా చెప్తాం. అడుగుడి నిండు మనసుతో, అది నీకియ్యబడును, అది నీకియ్యబడును. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన, చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన, చిన్ని పిల్లల చిన్ని ప్రార్థన. యేసుకు అతి ప్రియం, యేసుకు అతి ప్రియం. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. మళ్ళా ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. ప్రార్థన చేయుడి భారంబుతో, యేసుని వేడుడి నిండాశతో. హల్లెలూయా హల్లెలూయా. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చప్పట్లు కొట్టు చేతులను అనే పాటను పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే. ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? జీసస్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు పాడుకోవచ్చు. ఓకేనా? చప్పట్లు కొట్టు చేతులన్న చేతులన్న చేతులు, చప్పట్లు కొట్టు చేతులంది ఉండి చేసెను. చిటిక వేయు వేళ్ళను నవేళ్ళను నవేళ్ళను, చిటిక వేయు వేళ్ళను దేవుండి చేసెను. పడకుండా నిలచు పాదమున్న పాదమున్న పాదము, పడకుండా నిలచు పాదము దేవుండి చేసెను. వంచగల మోకాళ్ళను మోకాళ్ళను
పెట్టుకుని నోటి మీద వేలేసుకుని అందరూ కూడా మీ మొబైల్స్ వైపు చూడండి. ఓకేనా? ఈ వీక్ మన స్టోరీని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు అన్నమాట. అతను చాలా పెద్ద ధనవంతుడు, అంటే చాలా డబ్బు ఉన్నవాడు అన్నమాట. అయితే అతను చాలా హ్యాపీగా బ్రతికేవాడు. తనకు నచ్చింది తినేవాడు, తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకునేవాడు, తనకు నచ్చినట్టు హ్యాపీగా ఉండేవాడు. అయితే అతనికి యేసే గురించి ఎవరైనా చెప్తే వినేవాడు కాదు, పెద్ద లెక్క చేసేవాడు కాదు వాళ్ళ మాటలు. నాకు హ్యాపీగా ఉంది, నాకు బోల్డ్ డబ్బు ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఉండేవాడు. అయితే అదే ఊరిలో వాకిట్లో ఒక అతను ఉండేవాడు అన్నమాట. అతను ఎలా ఉండేవాడంటే ఒళ్ళంతా పొక్కులు వేసేసి, కురుపులు ఉంటే చూడండి అలా కురుపులు వేసేసి చిరాగ్గా పాపం అలాగా ఉండేవాడు. చాలా పేద అతని పేరు ఏంటంటే లాజరు. అతని పొక్కులు ఉన్నాయి చూడండి, ఆ పొక్కులను చూసినప్పుడు కూడా చాలా భయంకరంగా చాలా బాధగా ఉండేమాట. పాపం తనకి ఎంతో బాధపడేవాడు. అయితే అలా ఉంటున్నప్పుడు మరి ఇతనికి అన్నం ఎక్కడిది అంటే, ఈ డబ్బున్నవాడు ఉన్నాడు కదా, అవి తింటాడు కదా, తిన్నప్పుడు చూడండి మనం తిన్నప్పుడు కింద మెతుకులై పడిపోతాయి చూడండి, అలాగా అతను తిన్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద నుంచి ఏమైనా పడిపోతే తీసుకుని ఏరుకుని తినేవాడు. ఎవరు? లాజరు. చాలా పేదవాడు మాట లాజరు. అయితే అతను పొక్కులు ఉన్నాయి కదా, ఆ పొక్కుల్ని కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. అలాగా చాలా బాధలు పడేవాడు. అయితే ఈ యొక్క లాజరు ఉన్నాడు కదా, ఈ లాజరు ఎవరిని నమ్ముకున్నాడంటే యేసయ్యని నమ్ముకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు లాజరు? యేసయ్యని నమ్ముకున్నాడు. అయితే చాలా అలాగే ఇంకా ప్రతిరోజు జరుగుతూ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే, ఈ డబ్బున్నవాడు ఈ లాజరు ఉన్నారు కదా, అందులో ఈ లాజరు చనిపోయాడు అన్నమాట. చనిపోతే లాజరుని తీసుకెళ్ళి కప్పెట్టేశారు. కప్పి పెట్టేసిన తర్వాత ఏమైందంటే, పాతి పెట్టేసిన తర్వాత ఏమైందంటే, ఈ లాజరు పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ లాజరు? పరలోకానికి వెళ్ళాడు. అయితే పరలోకంలో అబ్రహాం తాతయ్య గురించి మీకు చెప్పాను చాలాసార్లు, గుర్తుందా పిల్లలు? అబ్రహాం తాతయ్య గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అబ్రహాం తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం తాతయ్యని హగ్ చేసేసుకుని అబ్రహాం తాతయ్య మీద అలా తల పెట్టుకుని హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? లాజరు. లాజరు గారు అసలు ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడేవారా భూమి మీద ఉన్నప్పుడు? చాలా చిరాకు పడేవారు కదా, ఎందుకంటే తను ఒంటి నిండా పొక్కులు ఉండేవి. కానీ తను హ్యాపీగా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అయితే ఎందుకని హ్యాపీగా పరలోకంలో ఉన్నాడు అంటే, ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? యేసయ్యని నమ్ముకున్నాడు. అయితే అబ్రహాం దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? లాజరు ఉన్నాడు కదా. అయితే ఈ భూమి మీద ఏమైందంటే, ఈ డబ్బున్నవాడు కూడా హ్యాపీగా ఉన్నాడు కదా, ఈ డబ్బున్నవాడు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు పిల్లలు? నరకానికి వెళ్ళాడు. నరకంలో ఏముంటుంది? హ్యాపీగా వేసి ఉంటుందా? ఏముండదు నరకంలో, కాలుతూ ఉంటారన్నమాట. అగ్నిగుండంలో కాలుతూ ఉంటారు. కాలుతూ ఉండడం వల్ల పాపం వాళ్ళకి అస్సలు ఏముండదు, కాలుతూనే రక్షించండి 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 అని అరుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క డబ్బున్నవాడు ఉన్నాడు కదా, డబ్బున్నవాడు కాపాడండి 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 అని అరుస్తూ అరుస్తూ అలా పైకి చూశాడు. చూసేటప్పటికి పరలోకంలోని ఈ లాజరు ఏం చేస్తున్నాడు? అబ్రహాం తాతయ్యని పట్టుకున్నాడు కదా, పట్టుకున్నప్పుడు చూసిడు అంటాడు, ఓ అబ్రహాం తండ్రి అయిన అబ్రహామా అని అరిచాడు. అరిచి అంటాడు, ఇదిగో కొంచెం అది తండ్రి లాజరు ఉన్నాడు కదా నీ పక్కన, లాజర్ని చిటికెన వేలు నీటిలో ముంచిన నాలుక మీద వేయమనవా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు పిల్లలు? చిటికెన వేలంట నీటిలో ముంచి తన నాలుక మీద వేయమంటున్నాడు. అంటే చూడండి అక్కడ ఎంత దాహంతో ఉన్నాడో, అస్సలు అక్కడ తాగడానికి నీళ్ళు ఉండవు, ఏముండవు. ఎవరైతే పిల్లలు ఒకసారి ఆలోచించండి, మన చిటికెన వేలు ఉంది కదా, వేలు నీటిలో గ్లాస్లో వాటర్ ఉన్నాయి, గ్లాస్లో వాటర్లో ముంచితే ఎన్ని డ్రాప్స్ వస్తాయి వాటర్? 1 or 2 డ్రాప్స్, అంతకన్నా ఎక్కువ వస్తాయా?
రావు కదా. అలాంటిది ఇతను ఏమంటున్నాడు, అట్లీస్ట్ ఆ చిటికెన వేలు ముంచేసినా సరే నా దాహం తీరుతుంది అన్నంత ఆశతో ఉన్నాడనమాట. చాలా బాధపడుతుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాం తాతయ్య, బాబు మేము నీ దగ్గరికి రావడానికన్నా నువ్వు మా దగ్గరికి రావడానికన్నా వీల్లేదు. ఎందుకంటే నీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది. సో మేము నీ దగ్గరికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తారు. చెప్తే అప్పుడు అంటాడు అయ్యయ్యో అని చెప్పేసి బాధపడుతూ, ఈ నరకంలో ఉన్నాడు కదా డబ్బు ఉన్నవాడు, అంటాడు కదా, అయ్యా పోనీ అబ్రహామా తండ్రి అయిన అబ్రహామా, కనీసం నీ పక్కన లాజర్ ఉన్నాడు కదా, ఆ లాజర్ని ఒకసారి భూమి మీదకి పంపించు. నాకు 5 అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళకి పాపం ఇలా నరకం ఉందని తెలియదు కదా. ఒకసారి లాజర్ని పంపించావు అనుకో, ఇదిగోండి మీ తమ్ముడు వేసేయమాట వినకపోవడం వల్లే నరకంలో బాధపడుతున్నాడు, ఇదిగో నేను చూశాను అని చెప్పారు అనుకో, అని నమ్ముతారు అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు అబ్రహాం తాత ఏమన్నారు తెలుసా, భూమి మీద చాలామంది యేసయ్య గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళందరూ, యేసయ్య గురించి చెప్పేవారి మాట ఎవరైతే వింటారో వాళ్ళందరూ ఇదిగో లాజరు ఉన్నాడు కదా అలా హ్యాపీగా పరలోకంలో ఉంటారు. ఎవరైతే నీలాగా వినరో వాళ్ళందరూ కూడా నరకంలోనే ఉంటారు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేటప్పటికి అయ్యయ్యో అని చెప్పేసి వీడు బాధపడుతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆ డబ్బున్నవాడు నరకంలోనే బాధపడుతున్నాడు. ఆ లాజరు ఉన్నాడు చూడండి, లాజరు హ్యాపీగా పరలోకంలో బ్రతుకుతున్నాడు. అయితే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, చాలామంది అంటుంటారు చచ్చిపోయిన వాళ్ళు చెప్తే మేము నమ్ముతాం అంటారు. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్పరు. కొంతమంది అంటారు యేసయ్య దేవుడే వచ్చి మాకు చెప్తే మేము నమ్ముతాం అంటారు. దేవుడు కూడా వాళ్ళకి చెప్పడు. దేవుడు వచ్చి చెప్పడు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్పరు. ఎవరు చెప్తారు చెప్పనా? ఈ భూమి మీద ఉన్న బ్రతికున్న యేసయ్య పిల్లలు చెప్తారు. యేసయ్య పిల్లల మాట ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా పరలోకంలో ఉంటారు. యేసయ్య పిల్లలు ఏం చెప్తారు? నరకానికి వెళ్ళకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళడం ఎలాగో చెప్తారు. ఆ మాటలు ఎవరైతే విని ఆ మాటల ప్రకారం బ్రతుకుతారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు. ఎవరైతే యేసయ్య పిల్లలు చెప్పిన మాటలు వినరో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అయితే మనం అందరం అడుగుదాం, యేసయ్య నీ గురించి ఎవరు మాకు మంచిగా చెప్పినా మేము వినాలి. ఆ డబ్బున్నవాడు వినలేదు నీ గురించి చెప్తే, అందుకే కదా నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మేము అలా ఉండొద్దు యేసయ్య. లాజరు నీ గురించి మంచిగా చెప్పినప్పుడు విన్నాడు, తను హ్యాపీగా పరలోకంలో ఉన్నాడు. మేమందరం కూడా నీ గురించి వినాలి, నీ మాటలో మేము నడవాలి, నీ మాట మేము వినాలి, మాకు సహాయం చేయండి అని అడుగుదామా పిల్లలు? ఓకే, మోకాలేయండి అందరూ కూడా, చేతులు జోడించండి. యేసయ్య ఈరోజు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. యేసయ్య ఆనాడు లాజరు నిన్ను నమ్మాడు, అందుకే ఈరోజు పరలోకంలో హ్యాపీగా ఉన్నాడు. డబ్బున్నవాడు నిన్ను నమ్మలేదు, అందుకే నరకంలో ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నాడు. యేసయ్య మేమందరము నీ గురించి చెప్పే మంచి మాటలు వినాలి. మేమందరము పరలోకం రావాలి, సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ వీక్ మనం క్రీమ్ బ్రెడ్ తయారు చేద్దాం. ఓకేనా? అందరూ కూడా క్రీమ్ బ్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా పిల్లలు? ఓకే, ఫస్ట్ బ్రెడ్ పెడదామా?
మార్కు 16 16. ఓకే, క్రిమ్ కలిపాను అందరూ. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16 16. ఓకే పిల్లలు, ఒకసారి మనం యాక్షన్ చేస్తూ కంటత వాక్యాన్ని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాలు వేయండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. యేసయ్యా, ఈరోజు మా ఆన్లైన్ సండే స్కూల్లో మాతో ఉన్నందుకు వందనాలు యేసయ్యా. మేమందరము వాక్యాన్ని, కథను జ్ఞాపకం పెట్టుకోవాలి. మాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. ఆమేన్ 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 ఆమేన్.